వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ ప్రజావేదిక నిర్వహించినారు. నీతులు తక్కువ రాతలు ఎక్కువ అన్న రీతిలో ప్రజావేదిక సోషల్ ఆడిట్ డిఆర్పీల చేతివాట. 1% కమిషన్ ఇవ్వకపోతే నీపై రాతలు రాసి ఇంటికి పంపిస్తాం. మళ్ళీ అదనంగా ఫీల్డ్ అసిస్టెంట్ నుండి 2000 రూపాయలు వసూలు చేసిన ఏపీఓ బృందం. బయటికి చెప్పుకోలేక కుమిలిపోయిన క్షేత్ర సిబ్బంది. చిట్వేలు మండల ఉపాధి హామీ పథకం 20వ విడత సామాజిక తనిఖీలో భాగంగా మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో ప్రజావేదిక నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకు డ్వామా పీడీ వెంకటరత్నం గారు ప్రెసిడెంట్ ఆఫీసర్గా వ్యవహరించడం జరిగింది. సోషల్ ఆడిట్ వారు ప్రతి గ్రామ పంచాయతీలో తనిఖీ చేసిన పనుల వివరాలు చదివి వినిపించడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి శ్రామికుల వేతనాల రూపంలో 7,46,98,580 రూపాయలు, సామాగ్రి రూపంలో 34,54,563 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇందులో 81,794 రూపాయలు రికవరీకి ఆదేశించగా 2,60,000 రూపాయల విలువ గల పనులకు ఎంక్వైరీకి ఆదేశించడమైనది. ఈ కార్యక్రమంలో అంబడ్స్ పర్సన్ శ్రీనివాసులు, ఏపీడీ ప్రతాప్, ఎస్ఆర్పి సూర్య, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఏపీఓ నాగరాజు, మండల అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఇతర సచివాలయ ఉపాధి సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారని తెలపడమైనది. అలాగే సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరి అందరికీ విజ్ఞప్తి చేస్తూ స్టార్ట్ చేయాల్సిందిగా సార్. ధన్యవాదాలు సార్. ముందుగా కంపసముద్రం గ్రామీణ వేదిక కంపసముద్రం సంబంధించినటువంటి సిబ్బంది అందరూ హాజరయ్యి అంశం చదివిన తర్వాత మీ యొక్క వివరణ ఇవ్వగలని చెప్పి కోరుతున్నాను. అందరికీ నమస్కారము. మొదటిగా కంపసముద్రం గ్రామ పంచాయతీ నందు మొత్తం 24 పనులకు సంబంధించి 39,57,608 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మరియు పంచాయతీరాజ్ కింద ఒక పనికి సంబంధించి 8,96,840 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ నందు ఆ బాధను తీసుకోవాలి. అలాగే బౌండరీ ట్రెంచ్లు ఉన్నాయి, అవి బౌండరీ ట్రెంచ్లు దున్నేటప్పుడు మళ్ళీ అది కూడిపోతుంది సార్, మళ్ళీ తీసేసుకోవాలి. అవి రైతు ప్రయోజనకరంగా రైతుల ప్రయోజనం కోసమే అటువంటి పనులు చేస్తాం. అక్కడ రైతులకు అవగాహన లేకపోవచ్చు, మరి కొంత మా వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేయలేకపోవడం వల్ల వాళ్ళు పూర్తి చేస్తున్నారు సార్. అవన్నీ కూడా తిరిగి చేయమన్నాం. ఎక్కడైతే మొక్కలు చనిపోయినా అక్కడ మొక్కలు నాటించమన్నాం ఈ 1 నెలలో. అలాగే ఇటువంటి ఏదైనా ఉంటే కూడా అవి రెక్టిఫై చేయమని చెప్పినాం. అలాగే కొన్ని వర్కులు రెక్టిఫై చేశారు సార్. కొన్ని వర్కులు దానికి ఈ స్టాగర్ ట్రెంచ్ అని, బ్యాట్ అని అటువంటి వర్కులు చేసి కొద్దిగా ఆ బ్యాలెన్స్ నుండి ఉండిపోయిన వర్కులను కూడా వాటిని రెక్టిఫై చేయమని చెప్పాము. కొన్ని రెక్టిఫై చేసి కూడా తీసుకొచ్చారు. అవి చూసుకొని సిగ్నల్స్ ట్యాలీ అయితే జియో ట్యాగింగ్ ట్యాలీ అయిన వాటిని యాక్సెప్ట్ చేశాము. ట్యాలీ కాని వాటిని మళ్ళీ కూడా చేసి బ్యాలెన్స్ చేసి ఈసారి ఫోటో తీసుకుంటామని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పోతే కొంత ఫైన్ వేసాం సార్. కొంత ప్రొసీజర్ ల్యాబ్స్ అయిన చోట, అటువంటి చోట కొంత ఫైన్ వేసాము, కొంత రికవరీ పెట్టాము. ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ అయిపోయిన వెంటనే, ఫోరం అయిన వెంటనే మీకు డీటెయిల్స్ కూడా ఇస్తాం సార్. ఇది సార్ మీకు సమస్య. నేను ఒక గమనించాను. 8వ తేదీ ఉదయం 6:46 టైం గుర్తులేదు. 6:49 గుంతలు లోడి పక్కన మొక్కలు పెట్టుకోవాలి. ఒక ఫోటో, సెకండ్ ఫోటో సేమ్ దాన్ని తీసేసి 6:49 ప్రకాష్ చేసింది. అది అంటే అది మిమ్మల్ని మోసం చేయడమే కదా. ఇండైరెక్ట్గా అందుకనే యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఫైన్ వేసిన అది నేను గమనించాను. ఆయన గమనించాను. ఆయన గమనించలేదు కానీ నేను గమనించాను.
ఆయన ఫోటోలు చూడమన్నా మా ఎస్ఎంపీ కూడా చూసి ఇది కాదు సార్ అని చెప్తేనే మనం ఆయనకు 2,000 పైన వేసాం. ఫోటోలు తీసుకొని అడిగితే సార్ మోసం చేశారు చూడమన్నా చూసి అదే. చూసి మన ఏపీడీ గారు అదే మీరు మీ ఊరు అంటారు కదా 2,000 ఒక 2,000 ఫైన్ వేసి అతనికి సెకండ్స్ 6:49 అదే టైంలో మొక్కలు గడ్డి మంది ఉన్నాయి మొక్కలు ఉన్నాయి క్లియర్గా నీళ్ళు పెట్టా మనకు సార్, చెప్పండి ఇప్పుడు ఇక్కడ కనపడిన అన్ని ఫైన్లతోనే ఆ విషయాన్ని క్లోజ్ చేస్తారా లేదా చర్యలు కూడా ఏమైనా తీసుకునే అవకాశాలు లేదు సార్ కొన్ని చర్యలు తీసుకుంటాం సార్ తప్పనిసరిగా. ఇప్పుడు వాళ్ళ పాత్ర ఉంటే అందులో తప్పిదం చేసిన దాంట్లో తప్పులో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే లేదు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమని. ఇప్పుడు మొక్కలు ఉన్నాయి సార్, అది ఫార్మర్కి సంబంధించింది. ఇతను తప్పిదని ఏం చేస్తాడు, అతను ఇప్పుడు మొరింగా ఇస్తాము మొక్కలు దున్నేస్తాడు. ఇతని పాత్ర ఏం లేదు కదా, అందుకని అతని చేత నాటిపించాలన్నాడు. నాటించకపోతే అప్పుడు ఇతని మీద చర్య తీసుకోవడమా ఏదో చూస్తాం. అదే అటువంటివి తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం సార్. ఇప్పటికైతే రెక్టిఫై చేయమని చెప్పాము. మరి ఎన్ని రోజులు టైం ఇస్తారు సార్? వితిన్ 15 days కొన్నిటికి ఇచ్చాం, వితిన్ 1 month కొన్నిటికి ఇచ్చాం. మొత్తం మీద ఈ నెల ఆఖరిలోగా అంటే April 30లోగా అన్ని కూడా రెక్టిఫై చేయమన్నాం. రెక్టిఫై చేసి ఆ ఫోటోలు తీసుకొని మా ఆఫీస్కి వస్తే పీడీ ఆఫీస్కి వస్తే వాళ్ళ మీద రాసిన పేరాన్ని డ్రాప్ చేస్తాం. లేదంటే తర్వాత చర్యలు ఉంటాయి. సరే, ఇంకొకటి మొన్న న్యూస్ వచ్చింది ఒకటి నగిరిపాడు జీపీ గురించి. వర్క్ జరగకుండానే నీకు సుగం నా సుగం అనేది కూలీలే స్టేట్మెంట్ ఇచ్చారు. దానిపైన అటెండ్ కాదు సార్, అటువంటి దాంట్లో ఇప్పుడు కంప్లైంట్ వచ్చినప్పుడు మనం దానిపైన ఎంక్వైరీ చేపిస్తాం సార్. ఏపీడీ ద్వారా ఎంక్వైరీ చేపిస్తాం. ఏపీడీ ఎంక్వైరీలో వీళ్ళు వచ్చి చెప్పకపోతే సార్ ఆయన వద్దు సార్, ఆయన సరేలేండి ఆయన అయితే యాక్చువల్గా ఏమైందంటే ఆయన ఎంక్వైరీ తీసేస్తాం మనం. ఆయన అసలు లేట్ సార్ ఈ నెల. యాక్చువల్గా మొన్న వెళ్ళిపోవాల్సింది. ఇప్పుడు 30/12 ఇదే మా విబీజీ రామ్జీ వచ్చేదాకా ఉండమన్న సాఫ్ట్వేర్ ఇంకా మాకు ట్రాన్స్ఫర్ కావాలి. లేకుంటే మేము రాము, కొత్త అతను వస్తాడు, మీకు తిరుపతి అతను వచ్చేవాడు. ఆ సాఫ్ట్వేర్ ఇంకా చేంజ్ కాకపోవడం వల్ల మేము వస్తున్నాం. యాక్చువల్లీ ఇది ఈ నెలాఖరు వరకు ఉంటుంది, అంటే April 30 వరకు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు తిరుపతి జిల్లా అయిపోతారు, మేము అన్నమయ్య జిల్లా అయిపోతారు. దానికి చర్యలు ఎన్ని రోజులు పడుతుంది సార్? చర్య చూస్తాం దాన్ని మీరు ఎంక్వైరీ చేసి తప్పనిసరి చర్య తీసుకుంటాం సార్. పొరపాటు ఉంటే వదిలేదే లేదు. పొరపాటు ఉంటే మనకు సైంటిఫిక్ రీజన్స్ మనకు బయట వచ్చాయనుకోండి, వదిలేదే లేదు. నాకు ఇవ్వండి, నేను ఎంక్వైరీ చేపిస్తాను. అంటే నేను నీకు జాబ్ కార్డ్స్ ఇస్తాను, వాడు ఓపెన్ కాలేదు, నెట్ సర్వర్ కాలేదు అనేసి అసలు పనికి రాకుండానే మస్ట్ లెస్ అది కరెక్ట్ కాదేమో. నేను కరెక్ట్ కాదు కదా, అది తప్పు కదా. అది దాని తప్పు రెక్టిఫై చేస్తాం. ఈ సంవత్సరం ఒకటి అంటే 2000 మీలాంటి వాళ్ళు చెప్తే మాకు తెలిస్తే మేము దాన్ని రెక్టిఫై చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. వాళ్ళ మీద జరిగి ఒకసారి దీనిపై చూస్తాము, చూసి దీన్ని ఒకసారి మేము ఇచ్చేస్తాం. ఏపీఓకి ఇస్తాను, రిపోర్ట్ చేయమంటాను. 2 జాబ్ కార్డులు ఇంకా ఉన్నాయి. వద్దులే, ఇది చూద్దాము, ఇది చూసి ఇచ్చేస్తాం. చాలా ఫ్రాడ్ జరుగుతాం సార్ ఏదైనా ఒక ఫీల్డ్ లెవెల్లో ఒక తప్పు ఏదైనా జరిగితే దానికి బాధ్యత ఫీల్డ్ ఆఫీసర్ అయినా లేకపోతే ఉన్నత పై అధికారులు కూడా బాధ్యత వహించాలి. సార్ మనకు మీరు చెప్పిన దానికి బాధ్యత ఏంటంటే సార్, ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేస్తారో వాళ్ళ మీదనే ఎక్కువ పర్సెంటేజ్. ఏపీఓకి 10%. ఆయన మండలం అంతా నేను పీడీ సార్, నాకు కూడా 1%. మండలం అంతా చూడాలి కదా ఆయన, కాబట్టి ఆయనకు వాళ్ళకు 10%. ఎక్కువ క్షేత్రస్థాయిలో ఎవరు పనిచేస్తారో సార్ కరెక్ట్గా సరే, ఓకే సార్. క్షేత్రస్థాయిలో ఎవరు పనిచేస్తారో